యేసుక్రీస్తుపై 6 కేసులు విధించబడ్డాయి. అందులో 3 మత సంబంధమైనవైతే మిగతా 3 సివిల్ కేసులు కాగా అవి రాజ్యానికి సంబంధించినవి. మొదటి మత సంబంధమైన కేసు అన్నా అనే మహాయాజకుడి మామ వద్ద నడిపించబడింది. రెండో కేసు కెఫా అనే మహాయాజకుడు వద్ద జరిగింది. మూడవ కేసు ఈదుల సభ ముందు నడిపించబడింది. ఇవి మత సంబంధమైన కేసు. సివిల్ కేసుల విషయానికి వస్తే మొదటి కేసు పిలాతు వద్ద జరిగింది. ఆ తర్వాత హెరోదు వద్దకు పంపబడింది. తర్వాత మళ్ళీ పిలాతు వద్దకు పంపబడింది. కానీ మీరు చట్టాన్ని గమనిస్తే యేసుక్రీస్తును పట్టుకోవడం చట్ట విరుద్ధం. వారి చట్ట ప్రకారం మొదటి చట్టం ఏమిటంటే ఎలాంటి మతపరమైన కేసులు పండుగ సమయంలో నడిపించకూడదని. బైబిల్లో రాయబడి ఉంది, పండుగ దినాల్లో యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్నారని. కాబట్టి పండుగ దినంలో ఎవరికైనా మత సంబంధిత కేసు నడిపించడం చట్టబద్ధం అయినప్పటికీ యేసుక్రీస్తుపై కేసు నడిపించబడింది. ఎవరైనా తప్పు చేస్తే అతనికి చాలా సమయం మరియు చాలా అవకాశం ఇవ్వబడుతుంది తనను నిర్దోషిగా నిరూపించుకోవడానికి. కానీ యేసుకు అది కూడా ఇవ్వబడలేదు. ఇవి మతపరమైన కేసులు, ధర్మశాస్త్రానికి సంబంధించిన కేసులు. సివిల్ కేసులు యేసుక్రీస్తుపై నడిపించినప్పుడు పిలాతు చెప్పాడు, నీవు నీ నోటితో చెబితే వీళ్ళు చెప్పేది అబద్ధమని. అప్పుడు నీ మీద ఎటువంటి కేసు కూడా పెట్టలేరు, ఎందుకంటే వారికి ఎలాంటి సాక్షులు లేవు. కాబట్టి దేవుడు పిచ్చోడని హెరోదు కూడా నమ్ముకున్నాడు. 6 ఆరోపణలు యేసుక్రీస్తు వారిపై వేశారు, కానీ అందులో ఒకటి కూడా ఆయనను దోషిగా నిలబెట్టలేకపోయాయి.